రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోవనితి. మహాభారతం 5000 సంవత్సరాల క్రితం జరిగింది అని చరిత్ర తెలిసిన వారు, పురాణాలు చదివిన వారు చెబుతున్నారు. 5000 సంవత్సరాల క్రితం మహాభారతం జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ 5000 సంవత్సరాల క్రితం మహాభారతాన్ని అనుగ్రహించినటువంటి మహర్షి వ్యాసుల వారు ఎంత దూరదృష్టితో లోకాన్ని చూశాడో ఒక్క మాట చూస్తే ఆయన అన్నాడు, అతిక్రాంత సుఖాః కాలాః పర్యోపస్థిత దారుణాః శ్వః శ్వః పాతిస్థ్య దివసాః పృథివీ గత యౌవనా అని ఒక్క మాట అన్నాడు. వ్యాసుల వారు వారి అమ్మగారితో మాట్లాడుతున్నారు. అమ్మా, సుఖంగా బ్రతికేటువంటి కాలం వెళ్ళిపోయింది, మహా దారుణాలు జరగబోయేటువంటి కాలం రాబోతోంది. తెల్లవారి వెలుతురు వచ్చింది అంటే ఎన్ని పాపాలు జరుగుతాయో మనకు తెలియదు. దానికి కారణం ఏమి అంటే పృథివీ గత యౌవన. మా భూమికి వార్ధక్యం వచ్చింది అన్నాడు ఆయన మహర్షి. భూదేవికి వార్ధక్యం వచ్చిందని 5000 సంవత్సరాల క్రితం మహర్షి వ్యాసుల వారు భారతంలో చెప్పినటువంటి మాటలు చూస్తే భూమికి కూడా వార్ధక్యం వస్తుందా అంటే వార్ధక్యం వచ్చింది భూమికి కాదు, ఈ భూమి మీద పుట్టేటువంటి ప్రాణికోటి ఉందే అది పుడుతుండగానే దానికి వార్ధక్యం వస్తోంది. అది కర్మ. సర్వసాధారణంగా మనం పుట్టి పెరిగి ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటే వరకు ఈ దేశంలో నిన్న మొన్నటి వరకు వార్ధక్యం వచ్చేది కాదు. ఇవాటి పరిస్థితి ఏమిటి? 16వ సంవత్సరం వచ్చేసరికి మొత్తం తెల్లబడుతోంది. 14వ సంవత్సరం వచ్చేసరికి నడవలేనటువంటి కుర్రవాళ్ళు తయారవుతున్నారు. మోసుకుపోవాలి స్కూటర్ల మీద, రిక్షాల మీద. ఇవి వార్ధక్యానికి లక్షణాలు. కానీ నేను ఎదుగున్నంత వరకు మీకు కూడా ఎదురుగుండా కనిపించేటువంటి వృద్ధుల వరకు మా తాతగారు 92వ సంవత్సరం వచ్చినప్పటికీ వేయించిన కందిపప్పు పటపట పటపట నవిలేవాడు. 92వ ఏట కళ్ళజోడు అవసరం లేకుండా చూడగలిగేవాడు. 92 దాకా అక్కర్లే. ఈవేళ 9, 2, 11, 7 వచ్చేసరికి పళ్ళు పీకించి కొత్త పళ్ళు కట్టించాలి. 6వ 7 వచ్చిన కుర్రవాడికి కళ్ళద్దాలు సోడాకాయ గుడ్లు పట్టుకొచ్చి పెట్టాలి. ఇది 5000 సంవత్సరాల క్రితం మహర్షి వ్యాసుల వారు పృథివీ గత యౌవన, భూదేవికి వయస్సు చెల్లిపోయింది అమ్మా, నువ్వు అరణ్యానికి వెళ్ళు అని వాళ్ళ అమ్మగారికి చెబుతూ అంటాడు. ఎందుచేత ఈ జరగబోయేటువంటి పాపాలని భారాల్ని నువ్వు చూడలేవు కనుక విడిచిపెట్టేసి నువ్వు అరణ్యానికి వెళ్ళు అని అంటూ ఆయన ముసలాయన ఈ మాట చెప్పాడు. అది చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మామూలుగా చదువుకు వెళ్ళిపోతే అర్థం అవదు మనకి. లోకాన్ని చూస్తుంటే ఈ పృథివీ గత యౌవన, భూమికి వార్ధక్యం అంటే ఏమిటో ఆవేళ అర్థమవుతుంది మనందరికీ. ఆ వార్ధక్య లక్షణాలలో మొట్టమొదటిది ఈవేళ మన కొంపల్లో మనం అందరం చూస్తున్నాం. ఆ లక్షణాల నుంచి మళ్ళీ ఈ పృథివీకి యౌవనాన్ని, పసితనాన్ని తీసుకురావాలి అంటే
ఇంటింటా భారతాన్ని వినిపించాలి, ఇంటింటా భారత ప్రవచనము, భారత శ్రవణము జరుగుతూ ఉండాలి. ఎందుకు? దేనికోసం భారతాన్ని వినిపిస్తున్నాం? దేనికోసం రామాయణాన్ని వినిపిస్తున్నాం? జాతిలో వయస్సులో ఉన్న కుర్రవాడికి వార్ధక్యం రావడానికి వీలు లేదు. ఏ వయస్సులో ఉన్నవాడు ఆ వయస్సు లక్షణాలతో బ్రతికేటువంటి దశలో జాతి ఉన్నట్లయితే ఏ విధమైన ప్రమాదం రాకుండా హాయిగా ఉంటాం మనం అని చెబుతూ ఈ వార్ధక్య లక్షణాలుగా ఒక్కటి మీ అందరికీ మనవి చేసేసి భారతంలో దిగేస్తాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః.